తల్లి, తండ్రి, గురువు, దైవస్వరూపమైనటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, స్వామివారు గురు పూర్ణిమ సందర్భంగా మీ ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులను నా మీద, భక్తులందరి మీద కూడాను ప్రసరింపచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా. గురువు స్వరూపమైనటువంటి పరమేశ్వరుడే అందరికీ గురువు. మనకు సంప్రదాయంలో నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్తాం. నారాయణుడు, జగద్గురువులు, శంకరాచార్యులు, ఇప్పుడు ఎవరు పలుకుతూ ఉంటే వారి గురువులు, వాళ్ళని స్మరించడం జరుగుతూ ఉంటుంది. అందులో వ్యాసుడి స్మరించడం అత్యంత ప్రధానమైనటువంటి అంశం. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం కనుక వ్యాసుడే అందరికీ కూడా మహనీయుడైనటువంటి గురువు. అలా వ్యాసుడిని స్మరిస్తూ ఈ గురు పరంపరను భావిస్తూ ఉన్నాం. నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యం శ్రీశంకరాచార్య మధాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం తోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. నారాయణుడు, నారాయణుని యొక్క కుమారుడు బ్రహ్మ, బ్రహ్మకుమారుడు వశిష్ఠుడు, వశిష్ఠుడి కుమారుడు శక్తి, శక్తి కుమారుడు పరాశరుడు, పరాశరుడి కుమారుడు వ్యాసుడు, వ్యాసుడి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు శుకుడు, గౌడపాదుడు, గోవిందయతి, శంకరాచార్యుల వారు, వారి శిష్యులు ఇంకా తోటకాచార్యులు, సురేశ్వరాచార్యులు, పద్మపాదులు అందరిని గురించి కూడా స్మరించడం జరుగుతూ ఉంటుంది. స్వామివారు ఇప్పుడు మీరు ఈ గురు పరంపర అంతా కూడా చెప్పారు. తమరి గురు పరంపర ఏ విధంగా అంటే, అటు తమరు పీఠాధిపతులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి గురు పరంపర ఒక రకంగా ఉన్నది, తమరు సిద్ధ విద్యలు నేర్చుకున్నప్పుడు ఉన్నటువంటి గురు పరంపర మరొక రకంగా ఉన్నది, తమరు సాహిత్యంలో శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఉన్నటువంటి గురు పరంపర మరొక రకంగా ఉన్నది. ఇంతమంది గురువులు మీరు వారి దగ్గర శుశ్రూష చేసి వారి అనుగ్రహం పొందారు కదా. ఇప్పుడు మీరు ఉన్నటువంటి జగద్గురువుల స్థానంలో మీ గురువులు, మీ గురు పరంపర అనగానే మీరు స్మరించేటువంటి గురువులు ఎవరు స్వామివారు? శాస్త్ర ప్రకారం సన్యాసం తీసుకున్న తర్వాత పూర్వాశ్రమంతో సంబంధం లేదు. అయితే గురువులు ఎక్కడికి పోతారు, గురువులు ఉంటారు కనుక గురుస్మరణ అనేది నిత్యము కర్తవ్యమే. అయితే ఇప్పుడేమిటి అంటే సన్యాస సంప్రదాయంలో ఉన్నటువంటి గురువులు మహనీయుడైనటువంటి శివచిదానంద సరస్వతి స్వామి, మౌనస్వామి వృత్తాళంలో సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించాడు. శ్రీమత్ సిద్ధేశ్వరీ పీఠ స్థాపకం మహిమాన్వితం వృత్తాళమఠ యోగీశం మౌనస్వామినమాశ్రయే. ఆ మహనీయుడైన సిద్ధగురువు మౌనస్వామిని స్మరిస్తూ విమలానంద యోగేంద్రం రామానందం త్రివిక్రమం ధీరం శివచిదానందం సద్గురూన్ ప్రణమామ్యహం. వారి తర్వాత వచ్చినటువంటి వారు విమలానంద, త్రివిక్రమ రామానంద, శివచిదానంద భారతీ స్వాములు వారు. అందులో శివచిదానంద భారతీ స్వామి వారు నాకు సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపత్యం ఇచ్చినటువంటి గురువర్యులు వారు. వారిని స్మరిస్తూ ఉన్నాను. స్వామివారు, మనం కొన్ని సంఘటనలు, సందర్భాలు చూస్తే సిద్ధుల కథల్లో కానీ భక్తులు గురువుని వెతుక్కుంటూ అన్వేషించి గురు పాదాల చెంత చేరినటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. అయితే ఇవాల్టి కాలంలో గురువును ఎలా చేరుకోగలగాలి, ఫలానా వ్యక్తే నా గురువు అని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలా తెలుసుకోగలుగుతాడు స్వామివారు? తెలుసుకోవటం అన్నది సులభ సాధ్యం కాదు. ఎందుకంటే గురువు శిష్యుడిని కనుక వెతికేటట్టయితే గురువు సిద్ధుడు కాబట్టి తగిన యోగ్యులు ఎవరో ఆయన ఎన్నుకోగలడు సిద్ధ గురువు. కానీ శిష్యులు సామాన్యులు కాబట్టి వాళ్ళు నిజమైన గురువు ఎవరో తెలుసుకోలేరు. తెలుసుకోవటానికి అన్వేషణ లౌకికమైన మార్గంలో ఒకటి. రెండు, పరంపరలో ఉన్నటువంటి పీఠములు, శంకర పీఠాలు, మహనీయులైనటువంటి సద్గురువులు స్థాపించిన ఆశ్రమాలు, అక్కడ మహాపురుషులు ఉంటారు. అందువల్ల అక్కడ దాంట్లో సందేహించవలసిన అవసరం ఏమీ లేదు. లేదా ఇంకో మార్గం కూడా ఉన్నది. అత్యంత ప్రామాణికమైనటువంటి మేరుతంత్రంలో ఒక విషయం చెప్పారు. నీకు మంత్రం తీసుకోవాలనుంది, ఒక దేవత అంటే నీకు ఇష్టం, కానీ
ఆ మంత్రసిద్ధుడైన గురువు నీకు దొరకలేదు, ఎవరో తెలుసుకోలేకపోతున్నావు, అప్పుడేం చెయ్యాలి అనే ప్రశ్న వేసి దానికి సమాధానం మేరుతంత్రం చెప్పింది. నువ్వు శివాలయానికి వెళ్ళు, నువ్వు చేసుకోదలుచుకున్నటువంటి మంత్రం శాస్త్ర గ్రంథంలో ఉన్నది ఒక తాటాకు మీదనో భోజ్యపత్రం మీదనో, ఇప్పటి భాషలో చెబితే ఒక కాగితం మీదనో రాసుకొని అది శివుడి ముందు పెట్టు. స్వామి, నాకు గురువు దొరకలేదు, నీవే నాకు గురువు అని భావించి దాన్ని శివుడే గురువుగా నీకు మంత్రం ఇచ్చినట్లుగా భావించి ఆ మంత్రం చేసుకోవచ్చు. మహాదేవుడు పరమశివుడు సర్వమంత్రములకు గురువు ఆయన. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో గురువును శిష్యులు ఏ విధంగా సేవించుకోగలగాలి? గురువు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరించటమే సేవించటం. వేరే నువ్వు ఈ పని చెయ్యి, ఈ మార్గంలో చెయ్యి అని గురువు చెప్తే దాన్ని చేయటమే అతి ప్రధానమైన అంశం. అంటే గురువు శిష్యుడితో ఆయన నువ్వు ఈ మార్గంలో ఉండు, నువ్వు జపం చెయ్యి, నువ్వు ప్రబోధం చెయ్యి, నువ్వు ప్రచారం చెయ్యి, నువ్వు ధర్మ మార్గాన్ని గురించి చెప్పటానికి కావలసినటువంటి తపశ్శక్తిని సంపాదించు అని గురువు చెప్పిన మార్గంలో ఆచరించటమే శిష్యుడు చేయవలసిన పని. మామూలుగా గురు పూర్ణిమ అంటే వ్యాస జయంతిగా మనం పురాణాల్లో చెబుతూ ఉన్నాం. అయితే గురు పూర్ణిమ నాడు వ్యాసుణ్ణి అర్చించడం మాత్రమే కాకుండా మీ గురువులను కూడా మీరు అర్చించండి అనేటువంటి ఆచారం మనకు వచ్చింది. దానికి కారణం ఏమిటి స్వామివారు? దానికి కారణం ప్రత్యేకంగా ఉన్నది. ఇప్పుడు గురు పరంపర ఉన్నది. ఎప్పుడైతే వ్యాసుణ్ణి చెప్పామో వ్యాసుడి నుంచి వచ్చినటువంటి పరంపర ఉన్నది. అంటే ఇప్పుడు శంకరాచార్యులు ఉద్భవించినటువంటి రోజు శంకర జయంతి చేస్తాం, కానీ ఆ రోజును గురు పూజకి ఎక్కువ ప్రాధాన్యత లేదు, కేవలం గురు పూర్ణిమకు మాత్రమే అంత ప్రాధాన్యత ఉన్నది. ఇది ఆచారంగా వచ్చింది. ఈ గురు పూర్ణిమ నాడు జగద్గురువులుగా మాత్రమే కాకుండా జగత్తును అనుగ్రహించేటువంటి దైవంగా అందరికీ కూడా మీ ఆశీస్సులను అందజేయండి స్వామివారు. మీ భక్తికి సూచన మాత్రమే అది. నాకు సంబంధించినంత వరకు ఏమిటి ఎట్లా ఉంటుంది అని అంటే, శంకరుల సంప్రదాయాన్ని అనుసరించి అహం దేవో నచాన్యోష్మి బ్రహ్మైవాహన్న శోకభాక్, నేనే దేవుణ్ణి, నాకు దుఃఖం లేదు అని చెప్పి శంకర సంప్రదాయంలో అహం బ్రహ్మాస్మి అని చెప్పడం జరిగింది.